ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎంటైర్ వరల్డ్ ఎకానమీ మొత్తం డిస్టర్బ్ అయ్యింది. సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి ప్రాంతాలు టూరిజం అండ్ రియల్ ఎస్టేట్ హాట్స్పాట్స్ గా ఉండేవి. చాలా మంది ఎన్ఆర్ఐస్ ఈ కంట్రీస్ ని సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా చూసేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా లేవు. చాలా దేశాలు పెట్రోల్, ఎల్పిజి, సిఎన్జి లాంటి షార్టేజెస్ ని ఎదుర్కొంటున్నాయి. ఫిలిప్పీన్స్ లాంటి దేశం ఏకంగా ఎమర్జెన్సీనే విధించింది. ఇలాంటి వార్స్ అండ్ వరల్డ్ డిస్టర్బెన్స్ మధ్యలో స్టేబుల్ గా ఉన్న దేశం ఏంటి అంటే అది మన ఇండియాని. సేఫ్టీ, సెక్యూరిటీ, స్టెబిలిటీ పరంగా ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. చాలా మంది ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇండియా కేవలం ఫ్యూలే కాకుండా స్టీల్, కాపర్, అల్యూమినియం లాంటి వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ వార్ ఇంపాక్ట్ వల్ల ఈ రా మెటీరియల్స్ యొక్క అన్నిటి ధరలు పెరుగుతాయి. దీంతో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల బిల్డర్స్ కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 10 నుండి 15% ధరలు పెంచే ఛాన్స్ కూడా ఉంది. ఏ ఇన్వెస్టర్ అయినా ముందు సేఫ్టీ చూస్తాడు అండ్ పెట్టిన పెట్టుబడికి రిటర్న్ ఎంత వస్తుంది అనే దానికి కూడా ప్రయారిటీ ఎక్కువగా ఇస్తాడు. ఇండియా లాంటి స్టేబుల్ కంట్రీలో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ కి డిమాండ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఈ వార్ ఇంపాక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగడం వల్ల హై రైజ్ టవర్స్ యొక్క ధరలు అనేవి పెరిగినా కూడా రియల్ ఎస్టేట్ లో ఆల్టర్నేటివ్ గా ఓపెన్ ప్లాట్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇన్వెస్టర్స్ కి ఉన్నాయి. మనం ఒకటి గమనించినట్టయితే ఏదైనా వార్ జరిగినప్పుడు స్టాక్స్ అనేవి ఫాస్ట్ గా క్రాష్ అవుతాయి అండ్ గోల్డ్ ప్రైస్ అనేది ఫాస్ట్ గా జంప్ అవుతుంది. బట్ ప్రాపర్టీ ప్రైస్ మాత్రం గ్రాడ్యువల్ గా మూవ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ ఆల్వేస్ లాంగ్ గేమ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లలో ప్రతి ఇన్వెస్టర్ కూడా సేఫ్టీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాడు. చాలా మంది ఇన్వెస్టర్స్ హైదరాబాద్ ని హై గ్రోయింగ్ అండ్ సేఫెస్ట్ ప్లేస్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉండదు అండ్ హైదరాబాద్ ఫాస్ట్ గా ఎక్స్పాండ్ కాగలదు. ఓఆర్ఆర్ వల్ల ఎయిర్పోర్ట్ కి వెల్ యాక్సెస్ ఉంటుంది. ఫ్యూచర్ లో RRR కూడా రాబోతుంది. రీసెంట్ గానే గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పటి నుండి గ్లోబల్ ఇన్వెస్టర్స్ చూపు కూడా మన హైదరాబాద్ వైపు మళ్ళింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మొత్తానికి ఈ వార్ వల్ల మిడిల్ ఈస్ట్ లో ఇన్వెస్ట్ పెట్టిన ఇన్వెస్టర్స్ అండ్ పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్న వారు కూడా హైదరాబాద్ లాంటి సేఫెస్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ముందు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మరింత డిమాండ్ పెరుగుతుంది. హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వారు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు ప్రాపర్టీ బయింగ్ అండ్ సెల్లింగ్ లో ఎలాంటి డౌట్ ఉన్నా సరే బెస్ట్ ప్రాపర్టీ అడ్వైస్ కోసం కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ కావచ్చు. ఇలాంటి మరెన్నో రియల్ ఎస్టేట్ అప్డేట్స్ అండ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.